పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇప్పుడు ఒకటే. ఇదివరకు ఆ పిచ్చోళ్ళని పాపం మనం అమాయకంగా చూసి వాళ్ళు ఏదో అయిపోతారనుకునేసి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవసరము లేదు, విషయము లేదు. బేసిక్గా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకటేనని వాళ్ళిద్దరూ నిరూపించుకున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో ఇంకొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇప్పుడు తాజాగా మిగతా వాళ్ళని సంతృప్తిపరచడానికి అనుకుంటా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏమడిగింది, $4.32 బిలియన్ కాంపెన్సేషన్ అడిగింది. పబ్లిక్ అపాలజీ చెప్పమంది. 1971లో అక్కడ ఉన్నటువంటి ముస్లింలని, తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు ఊచకోత కోయడం, అత్యాచారాలు చేయడం, ఇట్లాంటి వాటికి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, సరే వాళ్ళు క్షమాపణ చెప్పంటే చెప్పేది పాకిస్తాన్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇద్దరు ముస్లింలే కాబట్టి ప్లస్ కలిసిపోతుందంటే, బంగ్లాదేశ్ని విలీనం చేస్తానంటే వద్దంటాడు. కానీ డౌట్ ఏంటంటే $4.32 బిలియన్ కాంపెన్సేషన్ యాడ్ నుంచి వస్తుంది? అడుక్కుందామన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవే, కరెంటుకి డబ్బులు ఎత్తుక్కుంటున్నారే, కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. చివరికి క్రికెట్ మ్యాచ్కి హెయిర్ డ్రైయర్లు గిఫ్ట్గా ఇచ్చుకునేటటువంటి కర్మ పట్టింది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి పాపం మీ బంగ్లాదేశ్ వాళ్ళు అడగటం ఏమన్నా న్యాయం ఉందా?